హలో ఎవ్రీవన్, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే 2026 గ్లోబల్ ఫ్యూయల్ క్రైసిస్. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వల్ల పుట్టుకొచ్చిన ఈ సంక్షోభం మన ఇండియా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి డామినో ఎఫెక్ట్ను చూపిస్తుందో డీటెయిల్గా చూద్దాం. ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎక్కడో మూలనున్న ఒక సముద్ర మార్గం మూసుకుపోతే సడన్గా మన రోజువారీ ఖర్చులు ఎందుకమాంతం పెరిగిపోతే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కేవలం ఏదో భౌగోళిక సమస్య కాదు, నేరుగా మనందరి జేబులకు చిల్లులు పడే సమస్య. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ క్రైసిస్ ఒక గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ స్థాయి నుంచి మన లోకల్ డిన్నర్ టేబుల్ వరకు ఎలా వచ్చి చేరిందో మనం ఈ పాయింట్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫస్ట్ గ్లోబల్ షాక్, ఆ తర్వాత ఇండియా పంప్ షాక్, బ్లీడింగ్ బిలియన్స్, ఎకనామిక్ ఇన్ఫ్లేషన్, డైలీ లైఫ్ ఇంపాక్ట్స్ అండ్ ఫైనలీ సిస్టమ్ను స్టెబిలైజ్ చేయడం. రైట్, ముందుగా గ్లోబల్ షాక్, ద హర్మూజ్ బ్లాకేడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సంక్షోభానికి మూలం మిడిల్ ఈస్ట్లో ఎక్కడ మొదలైందో చూద్దాం. మీకందరికీ తెలిసే ఉంటుంది, సాధారణంగా ఇంధన సరఫరా అనేది ఒక 4 దశల్లో జరుగుతుంది. భూమిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం, పెద్ద పెద్ద నౌకల్లో షిప్పింగ్ చేయడం, ఆ తర్వాత రిఫైనింగ్, ఫైనల్గా లోకల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఈ చైన్లో ఎక్కడ, ముఖ్యంగా షిప్పింగ్ దగ్గర ఏ చిన్న బ్రేక్ వచ్చినా ఈ మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోతుంది. ఇక్కడ ఒక షాకింగ్ నంబర్ చూడొచ్చు, 25%. అవును, కేవలం 2 మైళ్ల వెడల్పుండే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసుకుపోవడం వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఏకంగా పావువంతు బ్లాక్ అయిపోయింది. అసలిది ప్రపంచాన్ని ఎంత పెద్ద సంక్షోభంలోకి నెట్టేసిందో ఇమాజిన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇండియాస్ పంప్ షాక్ విషయానికొద్దాం. ఈ గ్లోబల్ షాక్ మన ఇండియాలోని పెట్రోల్ బంకులను ఎలా వణికించిందో చూద్దాం. ఎందుకంటే మనకొచ్చే ముడి చమురులో సగం అక్కడ్నుంచే వస్తుంది కదా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన దేశంలో దాదాపు 11 వారాల పాటు ఫ్యూల్ రేట్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. కానీ ఆ రికార్డ్ సడన్గా బ్రేక్ అయింది. కేవలం 10 రోజుల్లోనే వరసగా 3 సార్లు ధరలు పెరిగిపోయాయి. దాదాపు ₹5 భారం ఒక్కసారిగా పడిందంటే పరిస్థితి ఎంత వేగంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఢిల్లీ రేట్స్నే తీసుకోండి. పెట్రోలేమో 98.64 నుంచి ఏకంగా 99.51కి వెళ్ళిపోయింది. అలాగే డీజిల్ 91.58 నుంచి 92.49కి జంప్ అయింది. చూడ్డానికి ₹1 కదా అనిపించొచ్చు, కానీ రోజువారీ బడ్జెట్ మీద దీని ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు 3వ సెక్షన్, బ్లీడింగ్ బిలియన్స్. బయట రేట్లు పెరుగుతున్నాయి కదా, ఆయిల్ కంపెనీలు లాభాలు పండిస్తున్నాయేమో అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పీకలలోతు కష్టాల్లో ఉన్నాయి. అక్షరాల 57,000 కోట్లు, ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదూ. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఈ ఒక్క క్వార్టర్లోనే రాబోయే అంచనా నష్టం ఇది. కార్పొరేట్ స్థాయిలో ఆ డ్యామేజ్ ఏ రేంజ్లో ఉందో ఈ ఒక్క నెంబర్ చూస్తే చాలు, ఈజీగా అర్థమైపోతుంది. ఈ నష్టాలను కొంచెం మైక్రో లెవెల్లో చూద్దాం. ఎగ్జాంపుల్కి బీపీసీఎల్ తీసుకుంటే వాళ్లు మనకు అమ్మే ప్రతి లీటరు డీజిల్ పైన 25 నుంచి 30 రూపాయల దాకా నష్టపోతున్నారు. అలాగే పెట్రోల్ పైన 10 నుంచి 14 రూపాయల లాస్ వస్తుంది. ఇది నిజంగా మ్యాసివ్ బ్లో అని చెప్పొచ్చు. సరే, 4th సెక్షన్కొద్దాం, ఎకనామిక్ ఇన్ఫ్లేషన్. ఇంధనం రేట్లు పెరిగితే మనకేంటి, మనకు కార్లు లేవు కదా అనుకునేవాళ్లకి ఆ డామినో ఎఫెక్ట్ ఎంత డేంజరస్సో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. వ్యవసాయంలో వాడే ట్రాక్టర్లకి డీజిల్ కావాలి, పొలాల్లో వేసే ఎరువుల తయారీకి నేచురల్ గ్యాస్ అవసరం. ఇక పండిన కూరగాయలు, సరుకులు మార్కెట్కి రావాలంటే ట్రాన్స్పోర్ట్కి మళ్లీ డీజిలే కావాలి. సో ఫ్యూయల్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా మన ప్లేట్లోకి వచ్చే ఫుడ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అంతా కనెక్టెడ్ అన్నమాట. ఇక 5వ సెక్షన్, ది ఇంపాక్ట్ ఆన్ డైలీ లైఫ్. అసలీ గ్లోబల్ టెన్షన్స్, ఎకనామిక్ షిఫ్ట్స్ ఒక సామాన్యుడి రోజువారీ జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తున్నాయో కొంచెం జూమిన్ చేసి చూద్దాం. మన ఇంట్లో వాడే వంట గ్యాస్ అంటే ఎల్పీజీ సప్లై ఎంత సెన్సిటివ్గా ఉందో తెలుసా? మన దేశానికి అవసరమైన మొత్తం డిమాండ్లో ఏకంగా 60% మనం వేరే దేశాల్నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదంతా కూడా ఇప్పుడు బ్లాక్ అయిపోయిన ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండానే రావాలి. ప్రాబ్లం ఎక్కడుందో అర్థమైంది కదా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 40 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. గ్యాస్ లేక ముంబైలో అయితే రెస్టారెంట్లు మూసేస్తున్నారు. గుజరాత్లో సిరామిక్స్ ఇండస్ట్రీలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొంతమందైతే గత్యంతరం లేక మళ్లీ పాతకాలం నాటి బొగ్గులు, కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఇట్స్ రియలీ టఫ్ కదా. ఇక మన ఫైనల్ సెక్షన్,
వ్యవస్థను స్థిరీకరించడం. ఇంత పెద్ద సంక్షోభం వచ్చిపడితే ప్రభుత్వం ఊరుకోదు కదా. ఈ క్రైసిస్ను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో చూద్దాం. గవర్నమెంట్ పాలసీస్ గమనిస్తే ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకుని మరీ పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు 10 రూపాయలు తగ్గించారు. అలాగే మన దగ్గర ఇంధనం కొరత రాకుండా ఎగుమతులపై ట్యాక్స్లు పెంచారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఎల్పీజీ ప్రాబ్లంను ఫేస్ చేయడానికి కేవలం ఒక్క మార్చు నెలలోనే దాదాపు 5,80,000 పైప్డ్ గ్యాస్ కనెక్షన్లను ప్రత్యామ్నాయంగా ఇచ్చారు. అలాగే మన పవర్ సెక్టార్ను చూసుకుంటే ఇండియాలో 75% ఎలక్ట్రిసిటీ ఇప్పటికీ బొగ్గు ద్వారానే ప్రొడ్యూస్ అవుతోంది. ఒక పక్క రాబోయే విపరీతమైన సమ్మర్ డిమాండ్, ఇంకో పక్క ఈ ఆయిల్ క్రైసిస్. సో పవర్ గ్రిడ్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనకున్న బెస్ట్ ఆప్షన్ డొమెస్టిక్ బొగ్గు వాడకాన్ని పెంచడమే. దాన్ని ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో ఫైనల్గా ఇక్కడో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ వల్ల 2030 కల్లా ప్రపంచ విద్యుత్ డిమాండ్ ఏకంగా డబుల్ కాబోతోంది. ఇప్పుడున్న సప్లై చైన్స్ ఇంత ఈజీగా బ్రేక్ అయిపోతుంటే మరి ఫ్యూచర్లో వచ్చే ఆ మ్యాసివ్ ఎనర్జీ డిమాండ్ను ఈ ప్రపంచం ఎలా తట్టుకుంటుంది? దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి.